విషయాలు ఈ కార్డు మీద మరి ప్రార్థన చేసి దైవజనులు కిరణ్ పాలన్న వ్రాయించారు. నిజమే, వివాహం అంటే రెండు విషయాలు. ఒకటి యెహోవా ఏర్పాటు చేసిన దినము, రెండవది యెహోవా వలన కలిగిన కార్యము. ఈ రెండు విషయాలు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదివాం. మొట్టమొదటి వచనంలో 3వ దినము, ఆ తర్వాత 12, 11 వచనాలలో ఈ దేవుడు చేసిన కార్యము, అదే మనము చూస్తూ వచ్చాం. 11వ వచనం. ఈ రెండు విషయాలు కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ద డే అండ్ ద డీడ్, దినము కార్యము. చూడండి, మరి వివాహ దినము, పరిశుద్ధ దినము ఈరోజు ఎంతో సంతోషంగా ఉంటుంది. వివాహం రోజు మరి వారిద్దరూ ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ దినాలు గడిచే కొద్దీ ఎలా ఉంటున్నాయి పరిస్థితులు చూడండి. ఈ రోజున మరి ఈ రోజే కాదు, షారోన్ మరి రమేష్, మీరిద్దరు కూడా మీ ప్రతి దినము ప్రభు రాకడ వరకు కూడా, మరి చివరి వరకు కూడా, అందుకనే దైవజనులు రిజిస్ట్రార్ గారు చివరిలో ప్రమాణం చేసేటప్పుడు ఒక మాట అంటారు, ఒక మాట చెప్పిస్తారు. మరణ దినమే కానీ మరణం తప్ప మరేది మనలను ఎడబాపకుండును గాక అని మరి ప్రమాణం చేపిస్తారు. నిజమే, వీరి దినాలు ఈ దినం మొదలుకొని చివరి దినం వరకు వారి దినాలు ఎలాగైతే వారు ఏర్పరచుకోవాలో దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చూస్తాం. ఆ దినాలు గనుక వారు సరిగ్గా చేసుకోగలిగితే దేవుడి కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ మనం చూస్తే 3వ దినమున కానా అనే ఆ అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చాలాసార్లు అనిపిస్తుంది, దేవుడు ప్రభువు యేసుక్రీస్తు 3వ దినాన కానాకు వచ్చాడు. అయితే 2వ దినాన ఎక్కడికి వెళ్ళాడు? మొదటి దినం ఎందుకు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఆయన మొదటి దినమే ఇక్కడికి రాలేదు? చాలాసార్లు కొన్ని ఆలోచనలు ఉంటాయి. అందుకని ఆయన మొదటి దినం ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత 2వ దినం ఎక్కడ గడిపాడు, 3వ దినం కానాకు ఎందుకు వచ్చాడో కొన్ని విషయాలు జాగ్రత్తగా తెలిస్తే ఆ 3 దినాల యొక్క ప్రాముఖ్యతే అది ఎంతో మరి గొప్ప ఆనందకరమైన, సంతోషకరమైన, దేవుని మహిమను చూసే జీవితంగా ఉంటుంది. మొట్టమొదటిగా చూస్తే మొదటి దినాన ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 28, 29 వచనాల్లో కనబడుతుంది. మొదటి దినము ఆయన ఎక్కడికి వెళ్తూ వచ్చాడంటే బేతనియాకు వెళ్ళాడు. ద ఫస్ట్ డే దట్ బేతనీకి వెళ్ళాడు. బేతనియా అంటే మనకు తెలుసు, అంజూరపు పండ్ల గృహము, లేదా ద హౌస్ ఆఫ్ హీలింగ్ అని కూడా అనవచ్చు. స్వస్థత గృహము, అంజూరపు పండ్ల గృహము. ఈ బేతనియాకి మొదటి దినం వెళ్ళాడు. ఆ తర్వాత 2వ దినమున మరునాడు యోహాను సువార్త 1:43 మరునాడు, అది సెకండ్ డే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే గలిలియాకు వెళ్ళాడు. గలిలియా అంటే అర్థం ఏంటంటే